సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది సార్. మీ హంగామా ఇక్కడ చూస్తుంటే మాకు కూడా చాలా సార్ హ్యాపీగా 63-66 షోలు ఫుల్ సార్. థర్స్డే రోజు అది ఎంత అదృష్టం చెప్పండి. ఎస్ అది అందరికీ జరిగే విషయం కాదండి. అది సినిమాకు వచ్చే ప్రేమ ఆదరణ. అది కేవలం గొప్పతనం నాది కాదు, ఇక్కడ ఎవరిది కాదు, మా అందరికంటే గొప్పది సినిమా. ఎస్ కరెక్ట్. దానికోసం మేము ప్రయత్నించాం, పోరాడాం, మంచి సినిమాని చేసాం. తెలుగుతో పాటు మీకు హిందీలో కూడా మార్కెట్ ఉంది, మంచి మార్కెట్ ఉంది మీకు. మరి హిందీలో రిలీజ్ ఉందా? మీరు ఏమన్నా ఏం చేస్తున్నారు? ప్లానింగ్ ఏంటి అసలు మీకు? సార్ ప్లాన్ చేస్తాం సార్, నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తాం సార్. అంటే జీ వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. యాక్చువల్లీ ఈ వీకే చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం సెన్సార్ ఇష్యూస్ వల్ల కొంచెం కుదరలేదు. బట్ నెక్స్ట్ వీక్ డెఫినెట్గా మేము ప్లాన్ చేస్తాం సార్. ఈ జానర్ సినిమా ఇంకా అక్కడ బాగా రీచ్ అవుతుంది డెఫినెట్గా. ఇప్పుడు జెన్యున్గా ఆర్గానిక్గా చాలా ఇష్టపడ్డారు కాబట్టి మన తెలుగు ప్రేక్షకులు అందరూ డెఫినెట్గా రీచ్ అవుతుంది సార్. ఓకే సాహు గారు, ఒక సినిమా హిట్ అయిందంటే మొత్తం టాలీవుడ్ మొత్తం కూడా ఫుల్ ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తుంటారు. ఇటీవల వచ్చిన ప్రతి సినిమాను చూసాం. ఈ సినిమాని మీరు మెగాస్టార్ చిరంజీవి గారికి చూపించే అవకాశం ఉందా ఏంటి? ఎవరెవరికి చూపించబోతున్నారు? ఎందుకంటే సినిమా హిట్ అయిందంటే వాళ్ళే చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, చూసి కూడా ట్వీట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. అవును సార్, అది మనం చూసాం ముందు సినిమాలు కూడా. డెఫినెట్గా ఇప్పుడు చిరంజీవి గారు షూటింగ్లో ఉన్నారు, ఆయన టైం తీసుకుని డెఫినెట్గా ఆయన సినిమా చూపిస్తానండి. ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి చాలామంది ట్వీట్ చేశారు, నేను చైతన్య గారు చేశారు, ఇవాళ శ్రీకాంత్ గారు చేశారు, అందరూ ఆల్రెడీ చూసిన వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు. డెఫినెట్గా గోయింగ్ ఫార్వర్డ్ అందరి సపోర్ట్ మాకు ఉంటుంది అనుకుంటున్నామండి. కౌశిక్ శ్రీను గారు సార్, ఇందాకలో మీరు లాస్ట్లో మాట్లాడారు, 3 ఏళ్లకి సినిమా చేసేవాడు గొప్పవాడా, సంవత్సరానికి 3 సినిమాలు చేసేవాడు సార్ అలాగా సార్. నేను 4 ఇండస్ట్రీలో లేను కదా, నేను లేను. ఓకే, నేను 4 years నుంచి ఇండస్ట్రీలో లేను కదా, సో తెలియదు. అంత కొత్తగా ఉంది ఇప్పుడు అంతా. ఇంకా నేర్చుకోవడం కొంచెం నాకు కొత్తగా ఉంది అంటాను అంతే. మీకు కొత్తగా ఉందంటారా? నాకు కొత్తగా, జెన్యూన్ కొత్తగా ఉంది. ఓకే, అదొకటి. ఇందాకలా క్రిటిక్స్కి నచ్చినా నచ్చకపోయినా ప్రేక్షక దేవుళ్ళకి నచ్చుతుంది అన్నారు. క్రిటిక్స్కి నచ్చలేదు అనుకుంటున్నారా మీరు ఈ సినిమా? ఇది అందరికి సూపర్ నచ్చింది సార్. అంటే 1-2% ఉంటుంది కదా సార్. ఓకే, 1-2% సార్. 98% క్రిటిక్స్ కూడా ఎక్స్ట్రానే ఎక్స్ప్లోర్ చేశారు. కాకపోతే ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేసామంటే మా సినిమా మేము యాక్చువల్ చేసింది మన మీడియా వాళ్ళని దృష్టి పెట్టుకొని వాళ్ళ సపోర్ట్ ఇస్తారు ఇలాంటి సినిమాకి అని చెప్పి మంచి సినిమా చేసానికి ప్రయత్నించాను సార్. వాళ్ళని దృష్టి పెట్టుకొని మన మీడియాని నన్ను ఎక్కువ సపోర్ట్ చేస్తాం అనుకునే సినిమా. ఓకే, అక్కడ ఏదో 1-2% సార్, అది ఇంకా కామన్ కదా. ఓకే, అదే ఎక్కడో ఏదో ఏరియాలో హట్ అయినట్టు కనపడుతుంది. మీరు ఇందాక నుంచి హట్టే మొహం సార్ మంది లేదుగా. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. కౌశిక్ గారు సార్ చెప్పండి సార్. సూపర్గా ఉంది, సీన్స్ బాగున్నాయి, మీరు ఎంచుకున్న క్యారెక్టర్లు కూడా ఆర్టిస్టులు కూడా బాగా చేశారు. సినిమా భయపెట్టేది మోస్ట్లీ చేతన్, భయపెట్టించే సీన్. సో చేతన్ చేసిన సినిమాల కంటే ఈ సినిమా కోసం మీరు ఆయన నమ్మి ఇచ్చింది ఎక్కడ నమ్మారు ఇంత బాగా చేయగలడు అని? యాక్చువల్లీ ఫస్ట్ సాహు గారు నమ్మారు, టు బి వెరీ ఆనెస్ట్. తర్వాత నాకు మనోడు స్కోర్ చేసిన తర్వాత, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని థీమ్స్ అవన్నీ చేసిన తర్వాత, టీజర్ అవి చేసిన తర్వాత అసలు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అప్పటి నుంచి నాకు ఇంకా ఎక్కువ బిలీఫ్ వచ్చింది. సో నాకు బేసిక్గా నాకు చేతుంది ఇంతకుముందు నేను హరోం హరా ఇలా కొన్ని ఫిల్మ్స్ అసలు ఆర్ఆర్ అదరగొట్టాడు కదా అని అనుకునేవాడిని డెఫినెట్లీ. అయితే ఈ జానరా తను ఇంతకుముందు అటెంప్ట్ చేయలేదు కదా అని నాకు ఒక చిన్న హెసిటేషన్ ఉండింది. కానీ తను అసలు నెక్స్ట్ లెవెల్లో చేశాడు. అండ్ ఈరోజు మీరు ప్రతి రివ్యూలో ప్రతి చోట చేతన్ 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 అని మాట్లాడుతున్నారు. సో 100% తను ఎంత వాల్యూ యాడ్ చేశాడు అనేది అదే చెప్తుంది కదా. యా సాహు గారు, చేతన్ గారు, సాహు గారు, చేతన్ సాహు గారు